ఇక మల్లిగాని ఛానల్ని మల్లిగాని పేపర్ ఏది ఈ పేపర్ ఏంటిదంటే తెలంగాణ మీద విషం చింపే పేపర్. మల్లిగాని పేపర్ ఇది శని, తెలంగాణకు పట్టిన శనిది. దీంట్లో ఏం రాసుకొచ్చినో చూద్దాం. ఏం రాసుకరాడు వీడు. వీళ్ళ మీద విషం కక్కుతా అంటాడు, రేవంత్ను పొగుడుతా అంటాడు. ఇది ప్రజా సర్కార్, మేము దొంగల సర్కార్ అని ఏమనలేదు. అందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఓట్లు ఎత్తేనే గెలిచిన వాళ్ళు. మేము దొంగల ఓట్లు ఎత్తే గెలిచినాం అంటలేం. తీన్మారు మల్లిగాని లాంటి దొంగ ఒక్కడు ఓటు ఎత్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే. 42% ప్రజలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఎందుకు లిక్కి పడతానో? ఇది ప్రజా సర్కార్ అని ఎందుకు లిక్కి పడతానో? మేము దొంగల సర్కార్ అనలే, మేము దొంగలు అంటలేము, ప్రజలే ఎన్నుకున్నారా అంటున్నాం. ప్రజా సేవకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. వారి నువ్వే అన్నావు గారా, జీతగాడు కేసీఆర్, నువ్వు మా జీతగాని అన్నావు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి జీతగాడు అవుతాడా, సేవకుడు అవుతాడా? రాజకీయ నాయకులు సేవకులా? ఆ మాటలు గుర్తులేవా? నువ్వే అన్నావు కదా, కేసీఆర్ మా జీతగాడండి, మేము 5 ఏళ్ల కోసం జీతం పెట్టుకున్నామండి అన్నావు కదా. మరి ఇప్పుడు ఎందుకురా మొత్తం ముఖం లేని మాటలు మాట్లాడుతున్నావు? ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? ఇప్పుడేమో సేవకుడాట, కేసీఆర్ ఏమో జీతగాడు అయిందట, రేవంత్ రెడ్డి ఏమో సేవకుడు అయినట. ఎందుకంటే మొగడు కదా, మొగడు మరి టికెట్ ఇవ్వాలి కదా మొగడు. కాబట్టి ఇప్పుడు ఇట్లా రాసుకొస్తాడు. వారి రేవంత్ రెడ్డి జీతగాడు కాదు, కేసీఆర్ జీతగాడు కాదు. అప్పుడు కేసీఆర్ పాలకుడే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలకుడే. ఈ అవగాహన మాకున్నది. పాలకులకు జీతగాళ్లకు తేడా ఏందనే సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణమైన తెలివి మాకున్నది. నీకు లేకనే అడ్డమైన మాటలు మాట్లాడినావు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజలు పరిపాలించడానికి అసెంబ్లీలో చట్టసభల్లో కూర్చుంటారు. జీతగాడు అంటే మన ఇంట్లో జీతగాడు, మనం చెప్తే ఉరికి చేయాలి పని. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అనేది మనం చూడాలి. ఈ తెలివి లేని గాడిది, నువ్వు పేపర్ పెట్టి నువ్వు ఛానల్ పెట్టి నడిపిస్తున్నావురా గాడిది. మల్లిగా, చోటా నయీం, బ్లాక్మెయిలర్. 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరుస్తాం. అబ్బో సక్కం పోస. వీడియో పోయి పేపర్లు పట్టుకొని పోయి మొగడా ఈ పేపర్ మీద సంతకం పెట్టు మొగడా అనగా పెడతాడు. సిగ్గు అనిపిస్తలేదురా? ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం. మరి ధరణి దరిద్రం అంటివి, ధరణి షెండలం అంటివి, ధరణి ఊడబీకాలంటివి. మరి నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం దగ్గరికి పోయి ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి దగ్గర పోయి, సారు ఆయన గారు ఈ ధరణి ఊడబీకరా ఆయన గారు అని సింగారించుకొని పోకపోయినావు. దేశంలో ఏఐ రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాం. నువ్వు బొచ్చు తీర్చిదిద్దేది ఏం లేదురా మల్లిగా, ఆల్రెడీ తీర్చిదిద్దిళ్ళు. నిజాం కాలం నుండే ఒక అద్భుతమైన నగరం, నువ్వు వచ్చి ఇక్కడ వీకేది ఏం లేదు. మొక్కాల చెప్పు. ఇట్లా రాసిన వీళ్ళు ఏమున్నది, ఏం పాడైంది, ఏం పాడుగాలే. గీడ చూద్దాం.